మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, నవరాత్రుల చివరాఖరికి మనం వచ్చేసినట్లే. ఇంకా అయితే చాలా మంది కంప్లీట్గా ఈ నవరాత్రులు ఈసారి మనకు 10-11 రోజులు కానీ ఎప్పుడైనా 9 రోజులు అసలు మేము ఉపయోగించుకునే లేదండి, అస్సలు కుదరలేదు మాకు ఈ 10 రోజులు కానివ్వండి 11 రోజులు కానివ్వండి నవరాత్రి పూజలు చేసుకోవడానికి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఒకటే బాధ, అరే ఇట్లాంటి ముఖ్యమైన రోజుల్లో అమ్మని మేము ఆరాధించుకోలేకపోయామే, మరి ఎట్లా ఉంటుంది మా పైన అమ్మవారి అనుగ్రహము అని చెప్పి. అటువంటి వారికి అమ్మ అనుగ్రహం ఉండాలంటే ఏదైనా విధానం ఉంటే వివరించండి. తప్పకుండా అమ్మ. ఎవరైనా సరే ఒకవేళ ఏదేని కారణాల చేత అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ మీరు అమ్మవారి పూజ చేయలేకపోయారు ఈ 9 రోజులు, అంటే రియల్గా చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. కానీ భక్తి ఉండి చేయాలని ఆసక్తి ఉండి ప్రతి సంవత్సరం చేస్తూ ఈ సంవత్సరం మేము చేయలేకపోయామని బాధపడే వాళ్ళకి కొంచెం బాధ ఎక్కువ ఉంటుంది. అవును, నిజమండి. సో అలాంటి వాళ్ళు విజయదశమి రోజు చక్కగా తలంటు స్నానాలు అవన్నీ చేసుకొని అమ్మవారిని మీ మనసుకు తగినట్టుగా అలంకరించుకొని మీకు తోచిన విధంగా స్తోత్ర పారాయణలు చేసుకొని, లలితా సహస్రనామ స్తోత్రం చేసుకోవచ్చు, ఇంకా ఖడ్గమాల స్తోత్రం చేసుకోవచ్చు, లలితా త్రిశతి స్తోత్రరత్నం చేసుకోవచ్చు, అష్టోత్తర శతనామావళి చేసుకోవచ్చు. రకరకాలుగా మీకు కుదిరినవన్నీ, మీకు వచ్చినవన్నీ, మీకు అలవాటు ఉన్నవన్నీ అమ్మవారిని మనం ఏ రూపంలో ఆరాధించినా కూడా అమ్మవారే కాబట్టి మీకు అనుకూలమైన రూపంలో అమ్మవారిని ఆరాధించి మీకు నచ్చిన విధంగా, మీకు చేతనైన విధంగా పూజ చేసి కాస్త ఆ రోజు మీరు విశేషమైన నైవేద్యాలు కనుక అమ్మవారికి పెట్టినట్టయితే, అమ్మవారికి నైవేద్యాలు చాలా ప్రీతికరంగా ఉంటాయి. ఈ నైవేద్యాలని మీరు క్వాంటిటీ అంటే ఇన్ని రకాలు చేయాలా అనేది కాకుండా ఒక 8 రకాల నైవేద్యాలు నేను చెప్తాను. ఈ 8 రకాల నైవేద్యాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి, ఇష్టమైనవి. లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ఆ నామాలు వస్తాయి అన్నమాట. ఈ నైవేద్యాలకు సంబంధించిన నామాలు. సో ఆ నైవేద్యం పెట్టి మామూలుగా మీరు అన్నం, పప్పు, కూర, పులుసు ఇవి ఎలాగో ఉంటాయి, గారెలు ఇవన్నీ మామూలుగా ఉంటాయి కదా, పిండి వంటలు ఉంటాయి. ఇవి కాకుండా ఈ నైవేద్యాలను స్పెషల్గా కొంచెం క్వాంటిటీ అయినా సరే, అమ్మో ఇన్ని వండుకుంటే ఎవరు తింటారండి. ఇప్పుడు ఇవాళ రేపు సమస్య ఏంటంటే అమ్మవారికి నైవేదించాలంటే వండినాక ఎవరు తినాలి, వృధా అయిపోతాయి అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకని కొంచెంగా అయినా సరే మీరు ఈ నైవేద్యాలు అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసి, అమ్మవారు ఆరగించాలి, అమ్మవారు మా ఎడల ప్రీతిని చూపించాలి అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదాలని తయారు చేసి అమ్మవారికి నివేదించినట్టయితే అమ్మవారు మీరు ఈ 10 రోజులు కూడా దసరా నవరాత్రులను చేసిన ఫలితాలని మీ ఖాతాలో వేసి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు గురుగారు, నైవేద్యాలు ఏంటో కూడా తప్పకుండా. ఫస్ట్ ఖచ్చితంగా మీరు చేయాల్సిన నైవేద్యం పులిహార, అమ్మవారికి ప్రీతికరమైంది. హరిద్రాన్నైక రసిత హాకిని రూపధారిణి అని నామం. హరిద్రాన్నం అంటే పసుపన్నం, అంటే పులిహోర. ఏంటి పులిహార అమ్మవారికి చాలా ప్రీతికరం. నెంబర్ 1 పులిహార. నెంబర్ 2 కదంబం. కదంబం అంటే అన్ని రకాల కూరగాయలు వేసి అది ఒక సాంబార్ అన్నం లాగా కదంబం అంటారు. ఈ కదంబం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం. అందులో గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండాలి. గుమ్మడికాయ, చిలకడ దుంప, దోసకాయ, ఇంకా మీరు ఏమైనా వేయచ్చు. అన్ని రకాల కూరగాయలు వేసి సాంబార్ అన్నంలాగా చేస్తే అమ్మవారికి అది చాలా ప్రీతికరం. అలాగే దద్దోజనం. దద్దోజనం అంటే పెరుగన్నం. పెరుగన్నంలో పోపు వేయటం, కొత్తిమీర, కొన్ని మిరియాలు వేసి పోపేస్తే అది దద్దోజనం. దధ్యన్నాసక్త హృదయాయ నమః అమ్మవారికి నామం ఉంది. దధ్యన్నం అంటే అమ్మవారికి ప్రీతికరం. అట్లాగే నెయ్యన్నం. నెయ్యన్నం అంటే ఆజ్యం.
ఆజ్యం అంటే నెయ్యి కలిపిన అన్నం నివేదించడం. అంటే నార్మల్ రైస్ లోనే నెయ్యి కలిపి. నెయ్యి కలిపిన అన్నం. ఓకే. అట్లాగే పెసర పొంగలి. పెసర పొంగలి అంటే హాట్ పొంగలి, పొద్దున పూట టిఫిన్స్ లో చేసుకుంటుంటారు. స్వీట్ కాదు, హాట్ పొంగల్. అంటే పెసరపప్పు అన్నాన్ని కలిపి ఉడికిచ్చి అందులో బిర్యాలు నెయ్యి వేసి జీడిపప్పులు అన్ని వేసి చేస్తారు, పొంగల్ అంటారు. ఎక్కువగా తమిళనాడు అటు సైడ్ ఎక్కువగా తమిళనాడు కర్ణాటక ఎక్కువ చేస్తారు. సో ఈ పొంగల్ కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఏంటి ముద్గౌదనాసక్త చిత్త. ముద్గం అంటే పెసరపప్పుతో వండిన అన్నం, ముద్గా అన్నం అంటారు దీన్ని. సంస్కృత భాషలో ముద్గా అన్నం అంటారు. ఆ ముద్గా అన్నం అమ్మవారికి చాలా ప్రీతికరం. అట్లాగే పాలతో చేసిన పాయసం, పాలు బెల్లం కానీ పంచదార కానీ వేసి చేసిన పాలు నెయ్యి వేసి చేసిన పాయసం. పాయసాన్న ప్రియాయి నమః అని అమ్మవారికి నామం ఉంది. అట్లాగే గుడాన్నం అంటే బెల్లంతో చేసిన పాయసం, అంటే దాంట్లో పాలు పోయారు మళ్ళీ, బెల్ల పాయసం. గుడాన్న ప్రీత మానసాయే నమః అంటారు అమ్మవారికి, గుడాన్నం ఇది. అట్లాగే గారెల్లో మళ్ళీ కొంచెం తేనె వేసి తేనె గారెల్లాగా చేయొచ్చు, అదొక రకంగా పెట్టచ్చు. అట్లాగే గారెల్ని పెరుగులో వేసి ఆవళ్ళలాగా పెట్టచ్చు. ఈ నివేదనలన్నీ అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో ఆ రోజు సమర్పించినట్టయితే, అంటే మీరు శ్రమ అనుకోకుండా ప్రీతికరంగా అమ్మవారు తినాలి అని చెయ్యాలి. ప్రీతికరంగా అంటే బా ఇంత పని అయిపోయింది, ఇంత పని ఎక్కువైపోయింది వాళ్ళ బాధపడుతూ చేసుకోకూడదు. మీకు భక్తి 10 రోజులు నేను అమ్మవారి అనుగ్రహాన్ని మిస్ అయ్యాను, కొన్ని కారణాల వల్ల నేను సరిగ్గా పూజ చేసుకోలేకపోయాను, నాకు ఆఫీస్లో సెలవు దొరకలేదు, లేకపోతే పనుల మీద ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది, లేదా ఇంక వేరే ఏదో అడ్డంకి వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, అనేక రకాల అవాంతరాలు. అమ్మవారి నవరాత్రులు నిర్వహించడం అనేది అంత తేలికైన విషయం కాదు. అంటే కావాలనే ఆటంకాలు వస్తుంటాయి. కావాలని ఆటంకాలు రావు, అమ్మవారికి పరీక్షలు అయితే ఉంటాయి. ఓకే. అయితే అమ్మవారి అనుగ్రహం మన మీద, అమ్మవారి దృష్టి ప్రసరణ మన మీద ఉన్నప్పుడేగా పరీక్ష పెడుతుంది ఆవిడ. వాస్తవం. కాబట్టి దాన్ని గ్రహించుకొని ఆ పరీక్షలన్నింటినీ నెగ్గి మనం గనక అమ్మవారికి విజయదశమి రోజు ఈ నివేదనలన్నీ చేసి చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మీరు దండం పెట్టుకున్నట్టయితే, అమ్మ వచ్చే సంవత్సరం శరన్నవరాత్రుల్లో నేను తప్పకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను పూజ చేసుకుంటాను, నిన్ను మరవను, నీ పాదాలే నాకు శరణం అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు వేడుకున్నట్టయితే ఆ శ్రీమాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు లభించి విజయాలన్నీ సంప్రాప్తిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే గురుగారు, ఇప్పుడు ఒక చిన్న డౌట్. ఏ పని చేసినా కూడా మనం ఖచ్చితంగా గణపతికి నమస్కరించుకొని మొదలు పెట్టాలంటారు కదా. ఇప్పుడు ఇట్లా నవరాత్రుల పూజలు ఇలాంటివి చేసేటప్పుడు కూడా గణపతికి ఆరాధించుకున్నాకే ఎప్పుడైనా సరే ఫస్ట్ గణపతికే పూజ, గణపతికే పూజ చేయాలి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజే విర్వాజినీపతి ధీనావపిత్రియవతు అని గణపతిని తర్వాత సరస్వతీదేవిని నమస్కరించుకున్న తర్వాతే మిగతా ఎవరికి సంబంధించిన పూజలైనా చేస్తారు. ఇలా మనం విజయదశమి రోజు చేస్తున్న ఈ పూజా విధానంలో కూడా ఏ పూజైనా సరే చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏ పూజ అయినా సరే స్టార్టింగ్ ఈ గణపతిని పూజించాల్సిందే, సరస్వతీదేవి అమ్మవారిని స్మరించుకోవాల్సిందే. ఎందుకంటే బుద్ధిని జ్ఞానాన్ని విద్యని ప్రసాదించే ఆ చదువుల తల్లిని స్మరించుకున్నట్టయితే మనం చేసే పూజల్లో ఎటువంటి లోపాలు జరగకుండా, ఎటువంటి దోషాలు దొరలకుండా కరెక్ట్గా చేస్తాము. గురుగారు, లలితా అమ్మవారి అనుగ్రహం మన పైన ఉండటం వల్ల, ఈ పారాయణం చేయటం వల్ల అసలు ఏం జరుగుతుంది అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? లలితా స్తోత్ర పారాయణ, లలిత విద్య అమ్మవారి అనుగ్రహంతో సాధకులకు లభించేది ఒక్క ముక్కలో చెప్పాలంటే భుక్తి ముక్తి ప్రదాయిని. అంటే భుక్తి, నీకు జీవితంలో తిండికి బట్టకి దేనికి లోటు లేకుండా, అంత్యాన మోక్ష ప్రదాయిని, భుక్తి ముక్తి ప్రదాయిని.
చెప్పచ్చు. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇవే. ఇవే కాబట్టి అందరూ అమ్మని పట్టుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. గురుగారు, మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి. ఇలాంటి ఐహిక సుఖాలకు సంబంధించిన ప్రత్యేకంగా కోరికలు కోరుకునేటప్పుడు ఇలాగే కోరుకోవాలి అనే ఏమైనా కండిషన్ అనేది ఏమైనా ఉందా అమ్మవారి దగ్గర? ఇలా కోరుకోవాలి అని అంటే అమ్మవారిని మీరు ఏది అడిగితే అది అనుగ్రహం ఇస్తుంది. సపోజ్ నేను ప్రారంభ దశలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు సాధన చేసేటప్పుడు ఏది అడిగితే అది వచ్చేది. వచ్చినప్పుడు సపోజ్ అనుకోండి, ఏదో ధనం బాగా రావాలి, లేకపోతే ఏదో వ్యాపారం చేస్తే వ్యాపారం బాగా వృద్ధిలో పొందాలి అని అనుకున్నాం అనుకోండి, అమ్మవారు ఇస్తుంది. కానీ ఆ మత్తులో పడి ఇక్కడ అమ్మవారిని వదిలేస్తాం. సో అమ్మవారికి మనం నిరంతరం ఏమని దండం పెట్టుకోవాలంటే, అమ్మ నువ్వు నాకు ఇచ్చే ఐహికపరమైన వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నా ఉపాసనకి, నా సాధనకి ఆటంకం లేకుండా నాకు అవన్నీ అనుగ్రహించు తల్లి. ఇది నేను నీ పాదాలు వదలకూడదు. నన్ను మాయలో పడేయద్దు. నన్ను మాయలో పడేసి ఐహిక సుఖాల మత్తులో పడిపోతే నేను నీ పాదాలను మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలా అటువంటి ప్రమాదం జరగకుండా, నీ పాదాలకి నేను దూరం అవ్వకుండా, నా సాధనకి, నా తపస్సుకి, నా అనుష్ఠానానికి ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వు ఇచ్చే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు తల్లి అని దండం పెట్టుకోవాలి. వాస్తవం. అంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం డబ్బు వచ్చి ఒక హోదాకి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా భగవంతుని మర్చిపోతారు, అయిన వాళ్ళని మర్చిపోతారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండేటట్టుగానే ముందుగా అమ్మని కోరుకుంటే సరిపోతుంది. కోరుకోవాలి, అలాగే కోరుకోవాలి. కోరుకోవటం వల్ల అప్పుడు ఆవిడ మనకిచ్చే వరాలు ఏవైతే ఉన్నాయో, అనుగ్రహం ఏదైతే ఉందో, ఐహికపరమైన సుఖాలు ఏవైతే ప్రసాదిస్తుందో వాటిని తామరాకు మీద నీటి బుట్టలాగా అంటిముట్టనట్టుగా వాటిని అవసరాల వరకు వాడుకొని, అంతే ప్రధాన లక్ష్యంగా మనకు అమ్మవారి పాదాలని ఆశ్రయించటమే కాబట్టి దాన్ని వదలకుండా మనం మన సాధన జరుగుతూ ఉండాలి. ఇలా కొన్ని వింటూ ఉంటాం. అంటే అమ్మవారికి సంబంధించిన సేవ చేసుకుంటూనో, ఆవిడకి సంబంధించిన పనుల్లోనో కుటుంబం అంతా నిమగ్నం అయిపోయి ఉంటారు, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఎటువంటి కల్మషం లేకుండా అమ్మవారినే పట్టుకొని ఉంటారు కాబట్టి అన్ని అమ్మ చూసుకుంటుంది వాళ్ళకి సంబంధించి అన్నట్టుగా. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే. గురుగారు, మీరు ఇప్పుడు సాధన అంటుంటారు, సంపద అంటుంటారు. సంపదకి సాధనకి మధ్య సంబంధం ఏదైనా ఉందా? తప్పకుండా ఉంటుందమ్మా. సంపద మన సాధనకి ఆటంకం అవ్వకూడదు. మన సంపద మన సాధనకి, మన ఉపాసనకి, మన అనుష్ఠానానికి ఆటంకంగా మారకుండా ఉండే సంపద మనకు రావాలి. మన సంపద అనేది ఉంది అని అంటే అది ఐహికంగా మనం సుఖపడడానికి తల్లి ప్రసాదించింది కాబట్టి ఆ సంపద మాయలో పడి మన సాధనకి విఘ్నం కలగకూడదు. ఆ విఘ్నం కలగని విధంగా అమ్మవారి సేవలో మనం నిమగ్నం అయితే నిరంతరం ఆవిడ అనుగ్రహం మన మీద ఉంటుంది. ఇప్పుడు ఈ నామాల్లోంచి కూడా ఒక్కొక్క నామం చేసుకుంటే ఒక్కొక్క ఫలితం అని చెప్పి, ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే గురు ఉపదేశం ద్వారా తీసుకున్నా, లేదంటే మా కామ్యం ప్రకారంగా ఇది చేసుకున్నా, లేదు ఇది మాకు ఇష్టమైన స్తోత్రమనో, ఈవిడ మాకు ఇష్టమైన అమ్మవారనో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ లలితా సహస్రనామాల్లోంచి అమ్మవారికే ప్రీతికరమైన నామం ఏదైనా ఉందా గురుగారు? మొత్తం లలితా సహస్రనామ స్తోత్రం మొత్తం అమ్మవారికి ప్రీతికరమైంది. అందులో ఏ నామమైనా అమ్మవారికి ప్రీతికరమైంది. అయితే మీరు అది సాధన చేస్తూ ఉంటే అందులో కొన్ని విశేషమైన పదాలు, వాక్యాలు ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా విశేషమైన కామ్యం కావాలనుకున్నప్పుడు అందులో ఆ నామాన్ని ఎక్కువగా ఉచ్చారణ చేసుకోవడం వల్ల, అనుష్ఠానం చేసుకోవడం వల్ల మీకు ఆ కామ్యాలు నెరవేరుతాయి. కానీ మొత్తానికి అమ్మవారికి ప్రీతి కలిగించేది ఏది అంటే మొత్తం సహస్రనామ స్తోత్ర పారాయణ ఆవిడకి అత్యంత ప్రీతికరంగా ఉంటుంది. ఓకే గురుగారు, సాధన విషయానికి వస్తే సాధన అనేది ఎప్పుడు ఏ రకంగా ఉండాలి? సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి తప్ప ఉగ్ర రూపంలో ఉండకూడదు. అంటే ఏ రకంగా గురుగారు? ఏ రకంగా అంటే కొంతమంది తెలిసి తెలియకుండా, ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంతో ఒక్కొక్కసారి కొంతమందికి వాళ్ళకి కొన్ని తెలిసి తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఇతను ఒక మాట అనగానే ఆ మాట అక్కడ నెరవేరడం, ఇతను ఏదంటే అది జరగటం, ఇలాంటివి వచ్చినప్పుడు కంట్రోల్డ్గా ఉండి
ఇంకా అంటే నాకు అమ్మవారి అనుగ్రహం లభించేసింది, నేను ఏదంటే జరిగిపోతుందా అనే అహంకారంలోకి కానీ ఏ విధమైన అహంకారంలోకి వెళ్లకుండా ఎటువంటి ఉగ్రపరమైన డెసిషన్స్ లేకుండా, అంటే నేను ఒక మాట అన్నాను అనుకో నువ్వేమైపోతావో తెలుసా అని ఇలాంటి సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి, సాత్వికమైన ఆలోచనలతో ఉండాలి. 10 మంది శ్రేయస్సుని కోరుతూనే ఉండాలి, 10 మంది శ్రేయస్సుని కోరుకుంటూనే మనం అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి. అందరూ అమ్మవారి బిడ్డలు, ఈ సకల చరాచర సృష్టి మొత్తం అమ్మవారి బిడ్డలు కాబట్టి ఎదుటివారిలో అమ్మవారి రూపాన్ని, అమ్మవారిని మనం చూడగలిగినప్పుడే మనం భక్తులం అవుతాం. సాత్విక చింతనతో మాత్రమే అమ్మవారి చింతకు మనం చేరగలుగుతాం. నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే అమ్మవారికి సంబంధించిన భక్తుడు ఈ రకంగానే ఉండాలి అన్నారు. ఆ రకంగా ఉండాలంటే అసలు అమ్మవారి పైన చింతన ఏ రకంగా ఉండాలి? ఆ భక్తుడికి ఒక ఉపాసకుడుగా ఉన్నవారు ఏ రకంగా ఉంటారు అసలు? నిజంగా అమ్మవారిని ఉపాసించి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నిరంతరం సాత్వికమైన సాధనలో ఉంటారు, తాత్వికమైన చింతనలో ఉంటారు. అంటే సాత్వికం అంటే ఎదుటివారి యందు ప్రేమానురాగాలతో, భూతదయని కలిగి, సాటివారి యందు అవ్యాజమైన ప్రేమతో, సవ్యాజమైన కరుణతో అమ్మవారి తత్వాన్ని మనం అవగాహన చేసుకొని కొన్నాళ్ళకి మనమే అమ్మగా మారిపోవాలి. అందుకే ఉపాసనలు పీక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఈ 10 రోజులు దసరా నవరాత్రులు అమ్మవారి వేషంలోనే ఉంటారు. ఉదాహరణకు మీరు గణపతి సత్యానంద స్వామీజీ వారిని చూసినట్టయితే ఈ 10 రోజులు కూడా ఆయన చీర కట్టుకుంటారు, కాళ్ళకి పసుపు రాసుకుంటారు, పారాన్ని పెట్టుకుంటారు, సో గాజులు వేసుకుంటారు, బాల పూజ చేస్తారు, సువాసిని పూజ చేస్తారు. అంటే మనం అమ్మవారి రూపంగా మారడం, ఎదుటివారిలో అమ్మవారిని చూడడం. మన సాధన సాత్వికంగా ఉండాలి, అహంకారం పూర్తిగా లేని విధంగా ఉండాలి, చింతన తాత్వికంగా ఉండాలి. సాధకుడు ఎప్పుడు కూడా తాత్వికమైన చింతన చేస్తాడు. అంటే నాదేం లేదు, అంతా అమ్మవారి దయ, అంతా అమ్మవారి అనుగ్రహం, తాత్వికంగా చింతిస్తాడు. నేను చేశాను, నా వల్ల అయింది, నేను అనే పదాన్ని మర్చిపోతే తాత్విక చింతన వస్తుంది. నేను అనేది తీసేసి అంతా అమ్మదయ, అంతా పరమేశ్వర అనుగ్రహం, అంతా ఈశ్వర అనుగ్రహం, అంతా పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది, అంతా అమ్మవారి అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది, ఏది జరిగినా ఇది నా మంచిగా జరిగింది, ఇది అమ్మ అనుగ్రహం, ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. అమ్మ ఈ రోజు ఇలా చేసింది అంటే నాకు ఏది మంచిదో అమ్మకు తెలుసు కాబట్టి ఇది నాకు మంచిగా జరుగుతుంది. అంటే చూడ్డానికి కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందిగా అనిపించినా అవి ఫైనల్ గా భగవంతుడి యొక్క దృష్టిలో, అమ్మవారి దృష్టిలో అది మనకి మంచి చేయడానికే. కాబట్టి ఆ విధమైన తాత్వికమైన చింతన ఉండాలి. అంటే ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారనుకోండి, పిల్లల్ని కొట్టినంత మాత్రాన వాళ్ళు దుర్మార్గులు కాదు కదా, పిల్లల్ని దారిలో పెట్టడానికి కొడతారు. అట్లాగే మనం గనక సరైన మీటర్లో లేకపోతే అమ్మవారు మనని సరైన మీటర్లో పెడుతుంది. ఇది ఆ స్థాయికి మనం వెళ్ళినప్పుడు, లేకపోతే ఆవిడ అసలు పట్టించుకోదు. వీడు అర్హుడు, వీడిని కొద్దిగా దారిలో పెడితే వీడు దారిలోకి వస్తాడు, వీడిని కొంచెం మనం స్ట్రిక్ట్ చేయాలి, వీడిని కొంచెం కట్టడి చేయాలి, చేస్తే వీడి వల్ల సమాజానికి ఉపయోగం ఉంది, ప్రకృతికి ఉపయోగం ఉంది, మానవాళికి ఉపయోగం ఉంది, సృష్టికి ఉపయోగం ఉంది అన్న వాళ్ళని అమ్మవారు దారిలో పెడుతుంది. దారిలో పెట్టినప్పుడు ఆ పెట్టిన సందర్భంలో కొంత ఎక్కడన్నా మనకు నొప్పి కలిగినా ఇది అమ్మవారి అనుగ్రహంగా భావించి మనం ముందుకెళ్ళాలి. గురుగారు, ఇలా అంటే ఎక్కువగా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి, అమ్మవారినే కావచ్చు, స్వామినే కావచ్చు ఆరాధించే వాళ్ళ లైఫ్లో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి అని అంటూ ఉంటారు. ఆ విధంగా లలిత పారాయణం కానివ్వండి, జపం కానివ్వండి చేస్తున్న వాళ్ళు ఎవరికైనా ఏదన్నా జరిగింది అని చెప్పడానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? అనేకం జరుగుతాయమ్మా. కావాల్సింది శ్రద్ధా విశ్వాసాలు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి సాధన చేసే వాళ్ళకి అంతిమాన లభించేది ఏంటి అని ఒక ప్రశ్న మీరు కనుక వేసినట్టయితే, అంటే మీరు అడిగిన ప్రశ్నకి సూట్ చేసే ప్రశ్న అది.
అమ్మవారి సాధన చేస్తే ఏం లభిస్తుంది? అంతే, విజయవాడ మార్గంలో పయనిస్తే విజయవాడ వస్తుంది, వస్తుంది తప్పకుండా వస్తుంది. వస్తుంది. కానీ మన గమ్యస్థానం విజయవాడ, మనం ప్రయాణించేది కరీంనగర్ సైడ్ అయితే విజయవాడ వస్తుందా? రాదు కదా. అట్లాగే అమ్మవారి సాధన ఏ విధంగా చేయాలో, అమ్మవారి ఉపాసన ఎలా చేయాలో, ఆవిడ అనుగ్రహాన్ని ఏ రీతిలో పొందాలో అది చేయడం అనేది పండితులకైనా పామరులకైనా సాధ్యమే. ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో దుర్గాదాసుడు అని ఒక గాజులు అమ్ముకునే అతను ఉండేవాడు. అతను నిరంతరం అమ్మవారి రూపాన్ని, తను గాజులు వేస్తున్న ప్రతి స్త్రీమూర్తి యొక్క చెయ్యిని అమ్మవారి చెయ్యిగా భావించేవాడు. ప్రతి ఒక్క స్త్రీమూర్తిని అమ్మవారిగా భావించేవాడు. నిరంతరం అమ్మ దుర్గా, తల్లి దుర్గా, అమ్మ దుర్గా. అతనికి అంతకు అదే మహామంత్రం. ఇంకా వేరే మంత్రాలు రావు, వేరే పూజలు లేవు, ఏమీ లేవు. నిరంతరం అమ్మవారి చింతన. అమ్మవారి ఇందాక మనం ఏదైతే తాత్విక చింతన అనుకున్నామో ఆ విధంగా నిరంతరం అమ్మవారిని స్మరించడం వల్ల ఒక ఊళ్ళో ఒక ఇట్లా తిరుగుతూ అమ్ముకుంటుంటే అతను చివరికి కంటిన్యూగా ఇట్లాగే అమ్మ దుర్గా, తల్లి దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా ఇట్లా అనుకుంటూ ఉండడం వల్ల విలేజెస్లో పిల్లలు కూడా వెనకాల పడి పిచ్చోడు దుర్గా, పిచ్చోడు దుర్గా, అతని పేరు దుర్గా దాసుడు. ఏంటి పిచ్చోడు పిచ్చోడు వచ్చాడరా అని ఇట్లా హేళన చేయటం, పిల్లలు రాళ్ళేసి కొట్టడం. రాళ్ళేసి కొట్టినా కూడా అతను అదే మాట అమ్మ దుర్గా, తల్లి దుర్గా అంటుండేవాడు. ఇలాంటి సందర్భంలో అతను గాజులు అమ్ముకుంటూ ఒక ఊరికి వచ్చి ఆ ఊరిలో ఒక రచ్చబండ దగ్గర తన సైకిల్ని పెట్టుకొని గాజులు అమ్మడానికి అమ్మ దుర్గా, తల్లి దుర్గా అంటూ ఉంటే ఒక 5 సంవత్సరాల పాప వచ్చి గాజులు వేయించుకుంటుంది. గాజులు వేయించుకొని ఆ ఎదురింట్లో మా నాన్నగారు ఉంటారు, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోండి, ఆయన అడగండి ఇస్తారు అంటాడు. ఇతను ఆ అమ్మాయికి గాజులు వేసి, అమ్మవారి భక్తుడు, తాత్విక చింతన గలవాడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ తలుపు కొట్టాడైతే ఒక బ్రాహ్మణుడు, వేద పండితుడు, ఆయన వచ్చి తలుపు తీసి ఏం నాయన అంటే, మీ అమ్మాయి గాజులు వేయించుకుందండి, నాకు ₹10 ఇవ్వాలి మీరు ఆ గాజుల డబ్బులు అని అంటాడు. అంటే మా అమ్మాయ, నాకు అసలు పిల్లలు లేరయ్యా బాబు, ముఖ్యంగా ఆడపిల్లలు లేరు, నాకు ఆడపిల్లలు లేరు, ఎవరు చెప్పారో నీకు అబద్ధం చెప్పారు, నాకు అసలు లేరు అని చెప్పారు. సరే ఇతను సరే ఏమోలే చిన్నపిల్ల కదా వేసుకుంది అని చెప్పి అతను వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆ వీధికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పిల్ల వస్తుంది. మళ్ళీ ఆ పిల్ల వచ్చి గాజులు ఈ బాబు, మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుంటే, అమ్మా నువ్వు గాజులు వేయమంటే వేస్తాను కానీ మీ నాన్నగారు కాదట కదా, ఆయనకి ఆడపిల్లలే లేరట, నువ్వు అబద్ధం చెప్తున్నావు అడిగేశాడు అని అడిగాడు. అడిగితే లేదు ఆయన మా నాన్నగారే, ఏంటి కావాలంటే దేవుడి గదిలో ఫలానా విగ్రహం దగ్గర ఉన్న డబ్బాలో ₹1 ఉంటుంది, తీసిమ్మని చెప్పండి, మా నాన్నగారికి మీరు చెప్పండి అని. మళ్ళీ వెళ్తాడు. మీ అమ్మాయి అయినట్టండి, మీరెందుకు అబద్ధం చెప్తున్నారు, ఆ డబ్బాలో ₹1 ఉంటుంది తీసిమ్మంది అంటే, ఈయన గబగబా పరిగెత్తుకుంటూ దేవుడి రూమ్లోకి వెళ్ళి ఆ డబ్బాలో చూస్తే ₹1 ఉంటుంది. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆయన వేద పండితుడు, ఆయన అమ్మవారి సాధకుడు కాబట్టి ఆయనకు అర్థమైంది ఈ ఆట అంతా ఆడుతున్నది అమ్మవారు అని. నాయనా ఎక్కడ చూపించు, ఆ పాప ఎక్కడుందో చూపించని ఆయన ఏడ్చుకుంటూ ఆర్ద్రతతో, కనపడింది నాకన్నా నువ్వు గొప్పవాడిరా నాయన, నేను ఇంత సాధన చేస్తున్నాను, మడి ఆచారంతో ఉన్నాను, కానీ నాకు కనపడలేదు అమ్మవారు, సాక్షాత్కారం నీకు ఇచ్చింది ఆ వచ్చిన పిల్ల అమ్మవారు నాయన, పద ఎక్కడుంది చూపించానంటే వెతికితే ఎక్కడా కనపడదు. అప్పుడు ఇతను దుర్గాదాసుడు ఏడుస్తాడనమాట, నాకు కనిపించావు కదా, ఇప్పుడు నా మాట అబద్ధం అయిపోతుంది, మరి వారికి కూడా చూపించు, నువ్వు వచ్చి గాజులు వేయించుకున్న విషయం చూపించు అని అంటే, ఒక చెరువు మధ్యలోంచి అమ్మవారి చెయ్యి ఇట్లా పైకి లేచి చూపిస్తుంది, చెయ్యి ఇదిగో నేను వేయించుకున్నాను గాజులు. అట్లా అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి, ప్రకృతి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు. సో
అమ్మవారిని ఉపాసిస్తే లభించదంటూ లేదు. లేదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని యథావిధిగా విధి విధానాలతో కనుక చేసుకున్నట్లయితే మనకి లభించేవి పెద్దలు కొన్ని చెప్పారు. సర్వరోగ ప్రశమనం, మీకు ఎటువంటి వ్యాధి ఉండనివ్వండి నివారింపబడుతుంది. సర్వ సంపత్ ప్రవర్ధనం, అన్ని రకాల సంపదలు వృద్ధి పొందుతాయి. సర్వ సంపత్ ప్రవర్ధనం అంటే మీకు ఉండొచ్చు కాక ఉన్నవి వృద్ధి పొందుతాయి మీరు కనుక కరెక్ట్గా చేస్తున్నట్టయితే. అన్నీ అంటే మీకు ఆల్రెడీ కొన్ని భూములు ఉన్నాయి, భూములు పెరుగుతాయి. మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు రావచ్చు. మీకు ఉండే సంపద ఏవేవి ఉన్నాయో అన్నీ పెరుగుతాయి. సర్వ సంపత్ ప్రవర్ధనం. నెక్స్ట్ సర్వ అపమృత్యు శమనం, ఎటువంటి అపమృత్యు దోషాలున్నా, ఎటువంటి ఈ గ్రహస్థితిలో వచ్చే మార్పుల వల్ల ఎటువంటి గండాలు అపమృత్యు దోషాలు ఉన్నా అన్నీ నివారింపబడతాయి. అకాల మృత్యు నివారణం, అకస్మాత్తుగా సంభవించే మృత్యు నివారింపబడుతుంది. సర్వజ్వర ఆర్తి శమనం, సర్వ జ్వర ఆర్తి శమనం, ఎటువంటి జ్వరమైనా, ఎటువంటి వైరస్లైనా, ఎటువంటివైనా సరే. అంటే ఇప్పుడు మొన్న కరోనా లాంటివి వచ్చినాయి కదా, అలాంటి టైంలో కూడా చాలామంది సాధకులు అమ్మవారి పాదాలను ఆశ్రయించి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని కంటిన్యూగా చేసుకోవడం వల్ల వాళ్ళు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా బయటపడ్డారు. అండి దీర్ఘాయుష్ప్రదం, ఇవన్నీ నివారింపబడి ఆయుష్ పరిపూర్ణ ఆయుర్దాయంతో పూర్ణాయుర్దాయంతో దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది. పురుషార్థప్రదాయకం, పురుషార్థప్రదాయకం అంటే ధర్మ అర్థ కామ మోక్షములు పురుషార్థములు. చతుర్విధ పురుషార్థములు అంటే ధర్మం అంటే ధర్మంగా బతకాలి. అంటే ధర్మం అంటే ఏంటి? ఒక భర్తగా నీ ధర్మం ఏంటి, ఒక భార్యగా నీ ధర్మం ఏంటి, ఒక కొడుకుగా నీ ధర్మం ఏంటి, ఒక కూతురుగా నీ ధర్మం ఏంటి, ఒక తండ్రిగా నీ ధర్మం ఏంటి, ఒక తల్లిగా నీ ధర్మం ఏంటి, సమాజంలో ఒక పౌరుడిగా నీ ధర్మం ఏంటి. ఇది ధర్మం. నీ పాత్రను నువ్వు సవ్యంగా నిర్వర్తించడమే ధర్మం. అర్థం, కుటుంబ పోషణకి అర్థం కావాలంటే డబ్బు సంపాదించాలి, అర్థం. కామ్యం, ప్రతి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, నా పిల్లలకి ఇచ్చేయాలి, నా పిల్లలకి వచ్చేయాలి, నా జీవితం ఇలా ఉండాలి, కామ్యం. అంతిమాన మోక్షం, వీటన్నిటినీ ప్రసాదించగల శక్తి కేవలం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వల్ల లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కావాల్సిన విషయం ఏంటంటే శ్రద్ధా విశ్వాసాలతో, భక్తి విశ్వాసాలతో, పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారి పాదాలను ఆశ్రయించడమే ఇందుకు సరైన మార్గం. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి